తిరుమల స్వామివారి లడ్డూ కల్తీ అంశం శాసన మండలిలో స్వామివారి చిత్రపటాల అవమానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం తాళ్ళూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళూరు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన స్వామివారి లడ్డూ కల్తీ అంశం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు మరొక తప్పు చేస్తున్నారని విమర్శించారు. శాసన మండలిలో చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడం, అనంతరం వాటిని విసిరివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇలాంటి ఘటనలు క్షమించరానివని పేర్కొంటూ ఈ మహా అపచారానికి స్వామివారి వద్ద క్షమాపణలు కోరుతూ సంప్రోక్షణ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. హిందూ సమాజాన్ని అవమానించేలా ప్రవర్తించడం తగదని హెచ్చరించారు. ఈ అంశంపై వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్ హిందూ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆలోచించి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు. पुंडरीकाक्षं बाह्यान्तरस्सुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः। हस्तप्रक्षालयामि संघर्षणाय नमः, वासुदेवाय नमः, प्रसन्नाय नमः, अनोघाय नमः, पुरुषोत्तमाय नमः, अदोक्षयाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, सूर्याय हरये नमः, श्रीकृष्णाय नमः। तेषां विरोधिनः ब्रह्म कर्म समारभे अक्षर దండకదుని మీ ఎడమ భుజం మీదుగా వెనక వేసుకోండి. ప్రాణాయామం చేయండి. ఓం భూవః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం భవః ఓం సత్యం ఓం. నిన్న శాసన మండలి సమావేశం మీరు అంతా ప్రత్యక్షంగా చూసుంటారు. శాసనసభ శాసన మండలి జరుగుతున్న సమయం అంతా కూడా కేవలం శాసన మండలిలో అయితే వృధా అయిందని చెప్పక తప్ప. వృధా అవడమే కాకుండా ప్రత్యక్షంగా నిన్నైతే అపవిత్రమైనటువంటి కార్యక్రమం చేశారు. నిన్న చేసినటువంటి కార్యక్రమం హిందూ సమాజం క్షమించడమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి మన రాజ్యాంగాన్ని కించపరచడం కాకుండా కుల మత రహితంగా శాసనసభ శాసన మండలి జరగాలి. అలా కాకుండా స్వామివారిని అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఆ కలిగ వైకుంఠేశ్వరుడు ఫోటోలు పట్టుకొచ్చి కార్డులు పట్టుకొచ్చి ప్లే కార్డులు పట్టుకొచ్చి అపవిత్రం అంటే జోళ్ళు వేసుకుని. వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవిత్రమైనటువంటిది. ప్రసాదమే ఎవరైనా తెచ్చేస్తే మన ముందు కాళ్ళకున్నటువంటి జోళ్ళు తీసేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకున్న తర్వాత మనం ఇది చేస్తాం. అంత పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని అక్కడ అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ఒకటి రాజకీయ దురుద్దేశంతో ఆయన్ని రాజకీయానికి వాడుకోవాలని చెప్పేసి శాసన మండలిలో వ్యవహరించిన తీరు క్షమించరాంది. రెండోది వాళ్ళు ప్రదక్షిణ చేశారు, పోనీ అడ్డెట్టుకున్నారో ఆ భగవంతుడు అనుకుంటే దాన్ని అపవిత్రమైనటువంటి విధానంతో పాదరక్షలు వేసుకుని అంటే జోళ్ళు వేసుకుని వచ్చి ఆ జోళ్ళతోటి బొమ్మలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు పెట్టుకుని ప్రదర్శనలు చేయడం.
ఇది ఎక్కడ విడ్డూరం అండి? మీరు ఇలా చేశారని చెప్పేసి అంటే వెంటనే బయట